హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము ముందుకి హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్ తోటి 30 and 40 feet రోడ్డు ఉన్నటువంటి సీసీ రోడ్లు కలిగినటువంటి ఒక మంచి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచరు మేము ముందుకి ఔటర్ రింగ్ రోడ్కి అతి తక్కువ దూరంలో మనకి కేవలం 20 లక్షలకే 120 గజాల ప్లాట్లు ఉన్నటువంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో వెంచర్ ఉన్న ప్లాట్లు ఉన్నటువంటి వెంచర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ వెంచర్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీరు కనుక ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు డైరెక్ట్ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ప్రాజెక్ట్స్ సంబంధించిన అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ప్రాజెక్ట్ కనుక విజిట్ చేయాలంటే విజిట్ కూడా చేపిస్తారు. అలాగే ప్రైస్ వివరాలు కూడా వాళ్ళతోనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. తప్పకుండా ఇది ప్రైస్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీది ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద నెంబర్ ఉంది కానీ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ప్రాజెక్ట్ యొక్క హైలైట్ లొకేషన్స్, ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి తెలుసుకునేటట్లయితే ఇక మనకి దీంట్లో ఉండేటువంటి ఇంటర్నల్ రోడ్స్ మొత్తం 40 and 30 feet రోడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం జాగింగ్ ట్రాక్స్, కరెంట్ లైన్, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, అలాగే మనకి మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే ఫుట్పాత్స్ ప్రతి ఒక్కటి అన్ని డిజైన్ చేసి మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఈ వెంచర్ని అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ వెంచర్లో ప్లాట్ యొక్క సైజెస్ వచ్చేసరికి 120 square yards అండ్ 167 square yards అండ్ 240 square yards సైజెస్ ప్లాట్స్ అయితే మనకి ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. అందులో 120 square yards ప్లాట్ మనకి కేవలం 20 లక్షలకే మనకైతే అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సరౌండింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి విలేజ్కి చాలా అంటే చాలా తక్కువ దూరంలో మనకి చుట్టూ మంచిగా నేచర్, మంచిగా గ్రీనరీ, మంచిగా ఒక పొల్యూషన్ లేని అట్మాస్ఫియర్లో చాలా మంచి లొకేషన్లో మనకి వెంచర్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ వెంచర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ కనెక్షన్ సప్లై అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే దీంట్లో మనకి ఈ వెంచర్లో మనకి ఒక గజం ప్రైస్ వచ్చేసరికి మనకి 16,999 అనేది చెప్తున్నారు. 16,999 రూపాయలు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు కనుక వెంచర్ విజిట్ చేసిన తర్వాత మీకు కనుక వెంచర్ నచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటే తప్పకుండా ఒక మంచి నెగోషియబుల్ ప్రైస్ అయితే మనకి తప్పకుండా అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ వెంచర్కి ఉన్నటువంటి కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి విజయవాడ హైవే నుండి వరంగల్ హైవేకి వెళ్ళి అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ హైవే ఏదైతే ఉందో మనకి వెంచర్కి చాలా నియర్ బై అయితే ఉంటుందన్నమాట. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 వచ్చేసరికి కేవలం ఒక 3 kilometers దూరంలో మనకి అవైలబుల్లో ఉంది. అలాగే మనకి నాగోల్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కేవలం 17 to 18 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఒక 20 to 25 minutes జర్నీలో మనం నాగోల్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ ప్లాట్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్కి వచ్చేసరికి కేవలం ఒక 15 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఒక 20 to 25 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి గచ్చిబౌలి, నానక్రమ్ కూడా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాకి వచ్చేసరికి ఒక 35 to 40 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ నుండి మనకి ఇక్కడ ఈ ఈస్ట్ జోన్ చూసుకున్నట్లయితే మనకి జెన్పాక్ట్, ఇన్ఫోసిస్ కంపెనీ ఇలా మంచిగా డెవలప్ అవుతున్నటువంటి మంచిగా పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి ఏరియాకి వచ్చేసరికి ఇక్కడ నుంచి కేవలం ఒక 25 to 30 minutesలో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఈ వెంచర్ నుండి రామోజీ ఫిలిం సిటీ కేవలం ఒక 5 kilometers దూరంలోనే మనకి ప్రెసెంట్ అయితే అవైలబుల్లో ఉంది. చూసారు కాండి, మనకి ప్రాజెక్ట్కి హైలైట్ లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచిగా ఫ్యూచర్లో కూడా మంచిగా డెవలప్ అయ్యేటువంటి ఏరియాకి చాలా దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి చుట్టూ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో మనకి ఈ వెంచర్ని అయితే డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి గజం 17,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు, నెగోషియబుల్ ఉంటుంది. అలాగే దీనికి అప్ టు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుండి మనకి అప్ టు 70 to 80% అనేది కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఏ వెంచర్ కానీ, ఏ వెంచర్లో ఏ ప్లాట్స్ అయినా కానీ, ఏ కంపెనీ అయినా కానీ మనకి ప్లాట్ మీద 70 to 80% అనేది ఎవరు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఒక 50 to 60% మాత్రమే ఇస్తారు. కానీ ఈ ప్రాజెక్టు చేస్తున్నటువంటి కంపెనీ వచ్చేసరికి మనకి 70 to 80% వరకు కూడా మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అందిస్తుంది అనమాట. ఈ వెంచర్ లో మీరు ఒక 120 గజాల ప్లాట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కేవలం ఒక 5 లక్షలు కడితే చాలు. మిగిలింది మొత్తం బ్యాంక్ లోన్ ద్వారా కూడా
మీరు ఈ ప్లాట్ని అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. సో ఇక గాయస్ ఇక లేట్ ఎందుకండి, ఇంత మంచి ప్రాజెక్ట్లో ఇంత మంచి డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో అంత తక్కువ ధరలో ఈ ప్లాట్ని మీరు విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గర ఉండి సైట్ చూపిస్తారు, అలాగే నచ్చితే వాళ్ళతోనైతే మాట్లాడుకోవచ్చు. అలాగే మీకు ఇంత మంచి ప్రాజెక్ట్ మేము ముందుకు తీసుకొచ్చినందుకు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకునే వాళ్ళని కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్ రెగ్యులర్గా పెడుతుంటానో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకైతే వస్తుంటాయి. మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.